పెద్ది సినిమాకి తిప్పలు తప్పట్లేదు. అడుగడుగునా కూడా గండాల్లాగా మారిపోయింది పెద్ది సినిమా పరిస్థితే. ప్రేక్షకులైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, ఎంతో ఎగ్జైట్మెంట్తో వెయిట్ చేస్తున్నారు సినిమా జూన్ 4 కోసం రిలీజ్ అవుతుంది అని చెప్పేసి. కానీ ఒకవైపు మాత్రం ఎగ్జిబిటర్లు నిర్మాతల గొడవ అనేది తారస్థాయికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎగ్జిబిటర్లు ఏం చెప్తున్నారు అంటే, మేము కరాఖండిగా పెద్ది సినిమా కోసం మాత్రం థియేటర్లని ఓపెన్ చేయము, ఒకవేళ మాకు పర్సంటేజ్ సిస్టమ్ పెద్ది సినిమాతోనే మీరు ప్రారంభం చేస్తే ఓకే, యథావిధిగా పెద్ది సినిమాని సింగిల్ థియేటర్లో కూడా మేము ఆడనిస్తాము, రిలీజ్ చేస్తాం. కానీ మీరు మాత్రం పర్సంటేజ్ సిస్టమ్కి ఒప్పుకోవట్లేదు కాబట్టి ఖచ్చితంగా పెద్ది సినిమాని మాత్రం మా థియేటర్లో ఓపెన్ చెయ్యము, రిలీజ్ చేయనియము, ఆడనివ్వము అని చెప్పేసి ఎగ్జిబిటర్లు మాత్రం ఖరాఖండిగా చెప్తున్నారు. కానీ ఒకవైపు నిర్మాతలు ఏం చెప్తున్నారు, లేదు ఈ సినిమాని అయితే రిలీజ్ అవ్వనివ్వండి, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం అని చెప్పేసి నిర్మాతలు అంటున్నారు. కానీ ఎగ్జిబిటర్లు ఏమంటున్నారంటే, లేదు మీరు ఇప్పుడే వినండి, ఈ సినిమా అయిపోయిన తర్వాత వింటారా, సో ఖచ్చితంగా మీరు సినిమాని ఏదో ఒక రకంగా పబ్బం కట్టించాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకా మీరేం మాట్లాడతారు, కంప్లీట్గా మాట్లాడరు. ఇప్పుడు ఉన్నటువంటి పెద్ద సినిమా ఇదే కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా నుంచే మాకు పర్సంటేజ్ సిస్టమ్ కావాలి, లేకపోతే మాత్రం ఖచ్చితంగా మేము ఈ సినిమాని ఆడనివ్వము, థియేటర్లో రిలీజ్ అవ్వనివ్వము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో ఇప్పుడు మల్టీప్లెక్స్లో ఐమాక్స్లో ఏ విధంగా అయితే థియేటర్ వాళ్ళకు పర్సంటేజ్ సిస్టమ్ ఉంటుందో మాకు కూడా దాన్ని అప్లై చేయండి, అందులో ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి ఎగ్జిబిటర్లు అంటున్నారు. సో ఇక్కడ నిర్మాతలు ఏంటంటే, అందరికి కూడా పర్సంటేజ్ ఇచ్చుకుంటూ వెళ్తే ఇంకా మాకేముంటుంది అని చెప్పేసి వాళ్ళు, సో ఈ యొక్క వివాదం అనేది తారస్థాయికి వెళ్ళిపోయింది. సో ఇక్కడ వాళ్ళు ఫైటింగ్ చేసుకుంటున్నారా, మాట్లాడుకుంటున్నారా ఏంటి తెలియదు, కానీ మధ్యలో పెద్ద సినిమాని మాత్రం బలి చేస్తున్నారనే మాట మాత్రం పక్కాగా నిజమే. ఎందుకంటే ఫ్యాన్స్ అందరూ కూడా చాలా డిసప్పాయింట్ అవుతున్నారు. మీకు ఇంకా ఏ సినిమా దొరకలేదా, ఏ సినిమా ముందు మాట్లాడలేదు, వచ్చి ఇక్కడ పెద్ద సినిమా ముందే మాట్లాడుకోవాలా అని చెప్పేసి ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు. ఎందుకంటే లాస్ట్ టైం వచ్చినటువంటి గేమ్ చేంజర్ సినిమాతోని వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయిపోయారు. సినిమాలో మెసేజ్ ఉంది, సినిమా బాగుంది, రామ్ చరణ్ గారి యాక్టింగ్ బాగుంది, అయినప్పటికీ కూడా కొంతమంది గ్రూప్ ఆఫ్ మెంబర్స్ కావాలని లక్ష్యంగా పెట్టుకొని మరి సినిమాని తొక్కేశారు. కనీసం ఇప్పుడైనా కూడా స్టార్టింగ్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది, ఈ సినిమాతో అయినా కూడా మేము నిరూపించుకుంటాం, హిట్ కొట్టబోతున్నాం అనుకునే సమయానికి ఇప్పుడు అసలు ఒకవైపు ప్రమోషన్స్ కూడా ఫుల్ జోరుగా చేసేస్తున్నారు. ఇండియా వైడ్గా కూడా జనాల్లోకి కూడా పెద్ద సినిమా వెళ్ళింది, కానీ మీరు ఈ సినిమా ముందు వచ్చేసి ఈ విధంగా గొడవ పెడుతున్నారు అని చెప్పేసి ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు. ఎక్కడ చూసినా కూడా ఏదో ఒక రకంగా పెద్ద సినిమాకి మాత్రం అడుగడుగునా కూడా గండాలు కనిపిస్తూ ఉన్నాయి, తిప్పలు మాత్రం తప్పట్లేదు. మరి చూడాలి అసలు ఈ ఎగ్జిబిటర్లు నిర్మాతల గొడవ అనేది ఎవరు సాల్వ్ చేస్తారు, పరిష్కారం ఏ విధంగా దొరుకుతుంది, ఈ ఒక్క సినిమాకి వాళ్ళు ఊరుకుంటారా, లేకపోతే ఇప్పటి నుంచే మరి నిర్మాతలు అంగీకరించి పర్సంటేజ్ సిస్టమ్ తీసుకొస్తారా, ఏమీ అర్థం కాని పరిస్థితి. బట్ పెద్ద సినిమాకి మాత్రం అన్యాయం జరుగుతుంది, సినిమాని మాత్రం బలి చేస్తారా ఏంటి అని చాలా డౌట్స్ అయితే ఉన్నాయి ఫ్యాన్స్లో. మరి మీరేమనుకుంటున్నారు ఈ వివాదంలో, ఎవరికి సపోర్ట్ చేస్తారు, ఎగ్జిబిటర్లకు సపోర్ట్ చేస్తారా, నిర్మాతలకు సపోర్ట్ చేస్తారా, ఇద్దరికీ కాకుండా సినిమాకి సపోర్ట్ చేసుకుంటారా, సినిమాని అయితే ఆడనివ్వండి అయ్యా బాబాని వేడుకుంటారా? ఖచ్చితంగా మీ అభిప్రాయం ఏంటో ఈ యొక్క వివాదంలో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి.